కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ ఇంట్లో చోరీకి తేలిన దుండగులు ఓ మహిళను హత్య చేసి 4 లక్షల నగదు 70 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న కర్రి శ్రీనివాసరెడ్డి 10 ఏళ్ల క్రితం ఇక్కడికొచ్చి స్థిరపడిపోయారు. వ్యాపార నిమిత్తం తరచూ విజయవాడ వెడుతూ ఉంటారు. శ్రీనివాసరెడ్డి అతని కుమారుడు లేని సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. శ్రీనివాసరెడ్డి భార్య శ్రీదేవిపై దాడి చేసి నగదు బంగారం దోచుకెళ్లారు. మంగళవారం సాయంత్రం 4 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదంతా తెలిసిన వారి పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ హత్యకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ను అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, మహిళ హత్య కేసులో నిందితులు ఎవరినైనా పోలీసులు గుర్తించారా? కృష్ణా జిల్లా కంకిపాడులో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి హత్య కలకలం రేపింది. డబ్బు కోసం వచ్చినటువంటి దొంగలు ఆమెను హత్య చేసి 4 లక్షల రూపాయల నగదు 70 కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుని వెళ్లారు. దీనిపైన కంకిపాడు పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ మార్గంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి దృశ్యాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగే అనుమానితులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఎవరైనా ఉన్నాయా, వాళ్ళకి సంబంధించినటువంటి ఊహా చిత్రాలు గీయించే పనిలో కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం సమయంలో 4 వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్తున్నట్టుగా అక్కడ చుట్టుపక్కల వారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి నిందితులకు సంబంధించినటువంటి ఎలా ఉన్నారనేటువంటి వారి రూపురేఖలు బట్టి ఛాయాచిత్రాలు గీయించేందుకు కంకిపాడు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక ఊహా చిత్రాలు పెడితే కొంత వాటిని అన్ని పోలీస్ స్టేషన్ పంపించి పాత నేరస్తుగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే కోణంలో వారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే డబ్బు కోసం వచ్చి హత్య చేసి వెళ్లారంటే తప్పనిసరిగా ఇది పాత నేరస్తుల పని అయి ఉంటుందని చెప్పేసి పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు. వారి ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఊహా చిత్రాలు ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పురోగతి కనిపిస్తుంది. తప్పనిసరిగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్, ఈ సంఘటనలో పెద్ద మొత్తంలో సొమ్ము పోయినట్లు తెలుస్తోంది. అంత సొమ్ము ఇంట్లో ఎందుకుంది? ఈ హత్యకు గురైనటువంటి శ్రీదేవి భర్త శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. వడ్డీలకు డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ చేస్తుంటారు. అందులో భాగంగా కావాల్సిన వారికి డబ్బులు ఇచ్చేందుకు వీలుగా ఈ నగదును ఇంట్లో పెట్టినట్టుగా శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఆయన హైదరాబాద్ వెళ్లి తన కుమార్తెతో కలిసి హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి భార్య హత్యకు గురైన విషయాన్ని గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాత్రిపూట పోలీసులు వచ్చి దీనిపైన విచారణ ప్రారంభించారు. కేవలం నగదు సంబంధించిన లావాదేవీలు జరిపినటువంటి వ్యాపారం కాబట్టి డబ్బు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.